గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఇవాళ అయితే బాగేపల్లిలో కర్గా అనే ఫెస్టివల్ అయితే జరుగుతుందండి. సో చాలా మంచి ఫెస్టివల్ అనమాట. అంటే బాగేపల్లిలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా సెలబ్రేషన్ చేస్తారంటే సో అది ఈ ఫెస్టివల్ అనమాట. సో వారం ముందు ఇంకానే సో బాగేపల్లిలో అయితే అడవిడి అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడే జస్ట్ నేను ఇవాళే అనమాట ఫెస్టివల్ గుడికి వెళ్ళొచ్చా. సో దేవుని అయితే చాలా బాగా అలంకారం అయితే చేశారు. సో చాలా బాగుంది దేవుని చూడడానికి. నాకు కొంచెము అంటే ఇది ఊరికి ఇప్పుడు ప్రతి ఒక్క పల్లికి గ్రామ దేవత అంటారు కదండి. సో అట్లా దేవతలు ఉంటారు కదా. సో బాగేపల్లికి అయితే ఈ అమ్మవారు దేవత అనమాట. సో ఈ పండగ అందుకని సో ఆ దేవతను తలుచుకొని అయితే ఈ పండగ అయితే చాలా బాగా అయితే సెలబ్రేషన్ చేస్తారు. అండ్ ఈ పండగ గురించి నాకు తెలిసిన కొన్ని హైలైట్స్ అయితే నేను చెప్తాను. అంటే కరగా ఎలా చేస్తారు అనే ఈ పండగ గురించి నేను చూసినంత వరకు ఈ పండగ అయితే ఎలా చేస్తారు అనేది నేనైతే చెప్తున్నానండి. సో ఏదైనా తప్పుగా చెప్తే సో నాకు తెలిసినంత వరకు చెప్తాను. సో ఏదైనా తప్పుగా చెప్తే సో క్షమించండి. అండ్ కరగా అంటే మెయిన్ అంటే ఒక కలశానికి ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసి ఆ కలశాన్ని ఒక మనిషి అయితే తల మీద మోసుకొని సో ఊరంతా తిరుగుతారనమాట. అండ్ తిరిగి అంటే వీధికి ఇంటింటికి కూడా పోతారనమాట. సో అట్లా ఇవాళ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు సో ఈ ఫెస్టివల్ అయితే నడుస్తుంటుంది. మెయిన్ ఆ కలుషం మోసే వ్యక్తి గురించి అయితే చెప్పాలి. వాళ్ళ మీద దేవతే పూనినట్లుంటుందన్నమాట. అంటే గ్రామ దేవతే అంటే దేవుడే ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట వాళ్ళని చూడగానే. వాళ్ళు ముందుగానే ఒళ్ళంతా పసుపు అంటే వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారంటే కరగా మోసే వ్యక్తులైతే ఒక అబ్బాయి అనమాట. అంటే అబ్బాయి అనమాట మోసేది. సో ఒక వారం ముందు ఒక 5 days 6 days ముందు అండ్ కరగా మోసిన తర్వాత 5 days 6 days తర్వాత చాలా నిష్టగా ఉంటారనమాట. అంటే వడ్లు ఉంటుంది కదండి. సో వడ్లని ఒలిస్తే దాంట్లో బియ్యం గింజ వస్తుంది కదా. సో వాళ్ళ చేతులతో ఆ వడ్లని ఒలిసి తర్వాత ఆ బియ్యంతో వాళ్ళు అన్నం అయితే వండుకొని తింటారనమాట. సో ఈ కరగా అంటే దాన్ని కలశాన్ని మోస్తారు కదండి. సో ఆ మోసే ముందు ఒక 5 days ముందు అండ్ మోసిన తర్వాత 5 days తర్వాత సో అంత నిష్టగా కొన్ని పద్ధతులు అయితే ఉంటాయన్నమాట వాళ్ళకి. సో ఆ పద్ధతిని అయితే ఫాలో చేస్తారు. అండ్ నది స్నానమే చేస్తారనమాట. అండ్ మామూలుగా మనం స్నానాలు అలా కాకుండా సో నదిలో అయితే స్నానం చేసి సో చాలా నిష్టగా అయితే ఉంటారనమాట. అండ్ వాళ్ళు కరగా మోసేకి ముందు ఇక్కడ వచ్చినప్పుడు సో వాళ్ళకంతా చీర అయితే కడతారు. చీర కట్టి పసుపు కుంకుమ పెట్టి మెడలో తాలిబొట్టు వేసి అండ్ అంటే అమ్మాయికి అంటే అమ్మవారికి ఎలా అయితే అలంకారం చేస్తారో సో అలా అబ్బాయి అయితే అలా అలంకారం అయితే చేసుకొని తల మీద కలశం అయితే పెట్టుకొని అంటే తల మీద అది పెట్టుకుంటారు కదండి. సో అదే అనమాట కరగా అంటే. దాన్ని అట్లా మోస్తారు కాబట్టి ఈ పండగకి కరగా అనే పేరు అయితే వచ్చింది. అంటే నాకు తెలిసినంత వరకు నేను అట్లా అనుకుంటున్నా. సో అదే అనమాట. అండ్ అది ఎలా మోస్తారంటే సో అది చిన్న వెయిట్ ఉండదన్నమాట. చాలా బరువు ఉంటుంది. ఫుల్ పూలతో అయితే డెకరేషన్ అయితే చేసింటారు. అండ్ ఆ కలశం కూడా పంచలోహాలతో అయితే చేసింటారనమాట. అవి సో ఆ కలశాలు అయితే నేను అంటే ఎలా ఉంటాయో నాకు తెలియదు. బట్ అది ఫుల్ పూలతో అయితే కలశం కనిపించదు అనమాట. ఫుల్ పూలతో అయితే డెకరేషన్ అయిపోయింటుంది. సో చాలా బాగుంటుంది చూడడానికైతే. అండ్ అది అట్లీస్ట్ ఒక 15 to 20 kgs అంటే ఒక 15 ఇంకా 20 kg లోపల ఉంటుందన్నమాట. అంత వెయిట్ ఉంటుంది. అంత వెయిట్ ఆ మనిషి సో మోసుకొని సో ఏమీ తినకుండా అంటే ఓన్లీ లిక్విడ్ అంటే పాలు ఎల్నీరు సో ఇలాంటివి తింటూ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో 10:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే కరెక్ట్గా టైం ఒక 10:20 అలా అవుతుందన్నమాట. సో ఇంకొంచెంలో అంటే ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మా నందు కరగా స్టార్ట్ అవుతుందా లేదా అని చూసుకొచ్చకపోతున్నారు. సో నందు పోయి వచ్చి సో ఫోన్ చేస్తాడనమాట. స్టార్ట్ అయింది అంటే సో మేము వెళ్ళాలి. చాలా అంటే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అంటే సంవత్సరానికి ఒకసారి ఈ పండుగ జరుగుతుంది కదా. చూడాలని చాలా ఆశగా అయితే ఉంటుంది అందరికీ. అండ్ పండగ అయితే అంటే 1 week ముందే ఆ బాగేపల్లిలో అయితే ఈ పండగ అడవిడైతే తెలిసిపోతుంది. సో ఎవరైనా బాగేపల్లిలో ఈ కరగా చూడని వాళ్ళంటే బాగేపల్లి అయితే చూసింటారు. సో అవుట్ సైడ్ ఎవరైనా నియర్ బై బాగేపల్లికి ఉంటే ఒకసారి విజిట్ చేసి ఫెస్టివల్ని అయితే చూడండి. చాలా బాగుంటుంది. కరగా తల మీద పెట్టుకుంటారు కదండి. సో అలా పెట్టుకొని ఆ వ్యక్తి అలంకారం చేసుకొని కరగాని తల మీద పెట్టుకొని సో అమ్మవారి అంటే గర్భగుడి లోపల దేవుని చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తారనమాట. సో అది ఇలా నిలబడో సో అలా కాదనమాట. ఇలా కూర్చొని సో ఇలా దేక్తారు అంటారు కదండి. అంటే ఆ వర్డ్ నేను యూస్ చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు. బట్ అలా మోకాలు కూడా ఆనించారనమాట. సో అలా అయితే
గుడి చుట్టూ ప్రదక్షిణాలయితే వేసి సో అమ్మవారినైతే మొక్కుకొని బయటకైతే కరగ అయితే వస్తుందనమాట. సో అక్కడి నుంచయితే కరగ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ తల మీద అంత బరువు మోసుకొని సో వాళ్ళు డాన్స్ ఏస్తారు. సో డాన్స్ ఏస్తారండి. సో ఎంత బ్యాలెన్సింగ్‌గా సో ఎంత బ్యాలెన్స్‌గా పెట్టుకుంటారో తెలీదు. ఎగురుతారు, డాన్స్ ఏస్తారు. సో అది ఎగిరేటప్పుడు మనకే ఒక అదేందో అంటే ఏమంటారు ఒక సింపుల్‌గా చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తాయని చెప్తారు కదండీ! సో అలా ఉంటుందనమాట. అంటే చూడగానే ఒక భయంలాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకు కొంచెం అలా అనిపించింది. బట్ ఇప్పుడు అలవాటయిపోయింది కదా! సో ఇప్పుడు చూడడానికి బావుంటుంది. అండ్ అట్లా ఉంటుందనమాట. సో వాళ్ళని చూడడానికి ఆ వ్యక్తిని సో అలా పసుపంతా మగంకి వేసుకొని సో కుంకుమ పెట్టుకొని అంటే ఒక అంటే దేవతే ఊరంతా మనని రక్షిస్తున్నట్లు అలా ఫీల్ వస్తుందనమాట. సో నాకు అట్లా అనిపించింది. అండ్ వాళ్ళు అంటే కర్రగా మోసిన వ్యక్తికి సో ఈ పక్క చేతిలో ఒక చేతిలో అయితే కొడివిలి, ఇంకో చేతిలో అయితే కట్టిలాగా స్టిక్ లాగా ఇచ్చింటారనమాట. ఆ స్టిక్‌ని అయితే మన తల మీద సో మనం అంటే దేవత అట్లా ఇట్లా నడుచుకొని వస్తుంటే రోడ్లో సో ఆ దేవత ఆ తల మీద ఆ స్టిక్ పెడితే పెట్టే టైంలో మనం ఏదైనా మనసులో కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని సో చాలామంది చెప్తారు. అండ్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒకసారి అయితే నేను కూడా తల మీద పెట్టించుకున్నా. సో అప్పుడు కోరుకున్నానా లేదా అని తెలీదు. బట్ వాళ్ళు ఇలా పెట్టేటప్పుడు మనకి ఏ కోరిక అనిపిస్తుందో ఆ కోరికైతే కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని అంటారు. సో ఈసారి అంటే చాలా జనాలు ఉంటారనమాట. అంటే దగ్గరికి కూడా వెళ్ళడానికి అవ్వదనమాట. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ కొంతమంది ఉంటారు. అంటే దేవుని మోస్తా అంటారు కదండీ! సో ప్రొటెక్ట్ చేసి ఒక 10 మంది అయితే చుట్టూ ఉంటారు. అందుకే దగ్గర కూడా రానివ్వరు. అండ్ ఇంటింటికి వచ్చినప్పుడు సో అప్పుడైతే పూజ చేస్తారనమాట పాదాలకైతే. సో పూజ చేసి అంటే ఒక సింపుల్ వేలో చెప్పాలంటే దేవుడే వచ్చినట్లు ఉంటుందనమాట. అంటే గ్రామ దేవత మనం అంటే బాగేపల్లి అంటే ప్రతి ఒక్క ఊరికి గ్రామ దేవత అయితే ఉంటుంది. సో గ్రామ దేవత ఆ ఊరికి ఏ కష్టము రానికుండా కాపాడుతుంటుంది అని చెప్తారు కదండీ! సో అలాగే అనమాట. ఆ దేవత అయితే ప్రతి ఇంటింటికి వీధికి వచ్చి సో కాపాడుతా ఉంటుందని ఒక నమ్మకం అనమాట. సో నమ్మకం కదా అది దేవుడు అనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండబట్టే సో మనుషులందరూ చాలా వరకు హ్యాపీగా ఉంటారు. అండ్ ఎప్పుడూ నెగెటివ్ అనేది థింక్ చేయకూడదనమాట. సో పాజిటివ్‌గా థింక్ చేస్తూ ఉండాలి. సో కొన్ని బిలీవ్ చేయాలి అంటే అంటే అంత నాకు తెలిసినంత వరకు అంత సింపుల్‌గా అంటే ఇది ఎన్ని సంవత్సరాలు ఇంకా చేస్తా ఉండారంటే ఈ పండగ ఎంత బిలీవ్ ఉంటే సంవత్సరము ఏ తొందర రాకూడదు ఈ ఊరికి. సో అందరూ బాగుండాలి అని ఒక బిలీవ్ నమ్మి సో ఈ పండగలైతే చేస్తూ ఉంటారు. సో కొన్ని నమ్మాలి. నేనైతే కొంతమంది అబ్బా నమ్మరు. సో అవునా! సో అలా ఇలా అనుకుంటారు. బట్ నేనైతే కొన్ని నమ్ముతాను. అంటే దేవుడు ఉన్నాడు అంటే నేను నమ్ముతాననమాట. సో ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి పాస్ అయితుందనమాట. అంటే ఏదో తెలియని ఒక అంటే మనకి మంచి జరిగినా దేవుడు మంచి చేశాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుందనమాట. సో నేనైతే అదైతే చాలా బలంగా నమ్ముతాను. సో దేవుడు ఉన్నాడు అని ఇలాంటి ఫెస్టివల్స్ చాలా నమ్ముతా. సో అలా స్టిక్ పెట్టినప్పుడు మనం కోరుకుంటే సో అది నెరవేరుతుంది అని చెప్తారు కదా! అది కూడా చాలా బలంగా నమ్ముతా. అండ్ నేను ట్రై అంటే అలా స్టిక్ తల మీద పెట్టించుకోవాలని ట్రై చేస్తాను. బట్ అంత ఈజీ కాదనమాట. అంటే దగ్గర కూడా రానిరు. సో కొన్ని నమ్మాలి. అంటే కొంతమంది ఇలాంటివి చూసినప్పుడు అట్లా ఇట్లా అనుకుంటారు. బట్ ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎంత నమ్మకం ఉండబట్టి సో దేవుడు మనల్ని కాపాడుతున్నారని ఎంత నమ్మకం ఉండబట్టి సో ఇలాంటి ఫెస్టివల్స్ అయితే చాలా గ్రాండ్‌గా చేస్తారు. సో నేనైతే పర్సనల్‌గా అయితే సో ఇలాంటివి చాలా నమ్ముతాను. మంచిదైతుందని కూడా చాలా నమ్ముతాను. సో ఎవరైనా బాగేపల్లికి నియర్ ఉంటే సో వాళ్ళైతే ఈ కర్గానైతే ఒకసారి వచ్చి చూడండి. చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఇంతే అనమాట. అంటే వాళ్ళు ఎలా ఉంటారు అండ్ వాళ్ళైతే కలిసి ఎలా మోస్తారు. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు 10:30 అలా అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు నాన్ స్టాప్‌గా సో నడుస్తూనే ఉంటారు. సో నడవడం కూడా మామూలుగా కాదు. స్లిప్పర్స్ లేకుండా ఉత్తకాలు అంటారు కదండీ! సో అలా అయితే నడుస్తారనమాట. సో అంటే అంత ఎనర్జీ వాళ్ళకి ఎలా పాస్ అవుతుందంటే దేవుడనే చెప్పాలి. అంటే అంత ఈజీ కాదనమాట. ఒక ఫుడ్ తినకుండా ఉత్త లిక్విడ్ పాలు తర్వాత ఎళనీరు సో ఈ 2 తప్పితే వాళ్ళు ఇంకేం ముట్టుకోరనమాట. సో నెక్స్ట్ డే వరకు ఆ ఎనర్జీ పెట్టుకొని సో అంత బరువు తల మీద మోసుకొని సో నడుస్తున్నారంటే అంత ఈజీ కాదు. అది దేవుడే అనమాట. సో అదైతే చెప్పొచ్చు. నేనైతే అలా అనుకుంటున్నా. అంత ఈజీగా ఎలా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో ఇదే నేను చెప్పాలనుకునింది. సో ఇదే అనమాట కర్గా హైలైట్స్ అంటే ఇదే అనమాట. అంటే ఈ ఊర్లో కర్గా ఇలా చేస్తారు. అండ్ ఇంకా ఏం చెప్పాలి అంటే ఇక్కడ గుడికైతే వచ్చానని చెప్పాను కదండీ! సో గుడి అయితే మంచి అంటే లైటింగ్ సెట్స్‌తో చాలా బాగా అయితే గుడి అలంకారం అయితే చేశారు. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత నీట్‌గా కనిపిస్తుందో అంత బాగా అయితే లైటింగ్ సెట్స్ అయితే వేశారు. నేను మా పిన్ని కూతురైతే గుడికైతే వచ్చామన్నమాట. చాలా రష్ ఉందన్నమాట. అంటే ఇవాళ ఫెస్టివల్ కదా! అందరూ అమ్మవారిని దర్శనం చేసుకుందామని సో చాలామంది అయితే వచ్చారు. మేము ఇక్కడైతే క్యూలో నడుస్తున్నాము. సో లోపలంత అవైలబిలిటీ లేదని ఇక్కడైతే టెంకాయ కొట్టిస్తున్నారు. సో మా పిన్ని అయితే ఇక్కడ టెంకాయ కొట్టిస్తుంది చూడండి.
అండ్ నాకే ఇలాగ అనిపిస్తుందో, మీలో ఎవరికైనా ఇలాగ అనిపిస్తుందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నాకెందుకు అంటే ఊర్లో ఉన్న అమ్మవారు పొలిమేర అమ్మవారు, సో ఇలా అమ్మవారు అని చెప్తుంటారు కదా! సో స్టార్టింగ్ చూడగానే నాకు అమ్మవారిని లైట్‌గా కొద్దిగా భయమేస్తుందనమాట. సో నాలాగా ఎంతమందికి అలా భయమేస్తుందో సో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే గుళ్ళకైతే వచ్చేసామనమాట. ఇక్కడ వైట్ షర్ట్ అండ్ బ్లూ కలర్ శారీలో కనిపిస్తున్నది మాకు చాలా తెలిసిన ఆంటీ అంకల్ అనమాట. సో చాలా మంచి వ్యక్తులనమాట. మా మామయ్య గారికి చాలా బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పొచ్చు. సో వాళ్ళని కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే పూజ చేపించుకుంటున్నారు. అండ్ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారంటే సో చాలా బాగా అలంకారం అయితే చేశారు. ఇదైతే పూజ చేసుకొని అవుట్ సైడ్కి వచ్చేసాము. సో అవుట్ సైడ్ నుంచి గుడి అయితే ఎంత బాగా అలంకారం అయితే చేశారో చూడండి. సో త్రిశూలాలు, దీపాలు, లైటింగ్ సెట్స్ అయితే చాలా బాగా అయితే వేశారు. సో ఇక్కడ అమ్మవారి కూడా చూడండి. సో 7 అమ్మవారు అయితే ఉన్నారనమాట ఇక్కడ. అండ్ బాగేపల్లి అయితే సో లైటింగ్ సెట్స్తో చాలా బాగుందనమాట చూడ్డానికి. కరగము ఇంటింటికి అండ్ వీధి వీధికి వస్తుందని చెప్పాను కదండి. సో ఇప్పుడైతే మన ఇంటి వైపు వచ్చిందనమాట. అందుకే జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా, కొంచెం నిద్ర మబ్బులో ఉన్న అందుకే ఇలా ఉన్నాను. అండ్ ఇంకోసం తట్ట పెట్టుకొని జనాలందరూ మళ్ళాడుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా అంటే టైమింగ్ అయితే 4:45 మార్నింగ్ పొద్దున్నే అవుతుందన్నమాట. సో మన ఇంటి వైపుకి రావడానికి మార్నింగ్ అయింది. సో ఇట్లా ఊరంతా బాగేపల్లి టౌన్ అంతా తిరిగింటారు. సో కొంచెం నిద్ర మబ్బులో ఉన్నాను, అందుకే ఇలా. ఇక్కడైతే కొద్దిగా నిద్ర మబ్బులో ఉంటే సో అందుకే అలా మాట్లాడుతున్నాను. ఇక్కడైతే కరగా ఎటువైపు అంటే వీధి నుంచి వస్తుందని ఇక్కడైతే చూస్తున్నాము. అండ్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. ఇక్కడైతే కరగా వస్తుంది చూడండి. సో ఫస్ట్ టైం చూడడానికి చాలామందికి భయం వేస్తుంది అనమాట. నాకైతే ఫస్ట్ టైం భయం వేసింది. బట్ ప్రతి ఇయర్ చూస్తున్నాను కదా, సో ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. అంత భయం అయితే వేయదు. అండ్ చూడండి ఎంత బరువు ఉంటుందంటే సో వాళ్ళ తల మీద మోసేది చాలా బరువు ఉంటుందన్నమాట. సో ఇది తల మీద మోసుకొని ఇంటింటికి వీధి వీధికి సో బాగేపల్లి మొత్తం తిరుగుతారనమాట. ఇక్కడైతే అంటే వాళ్ళకి లిక్విడ్ అంటే పాలు కానీ ఎల్నీరు కానీ మాత్రమే తినడానికి ఇస్తారని చెప్పాను కదండి. సో ఇక్కడైతే మిల్క్ అయితే ఇచ్చామన్నమాట. సో వాళ్ళు తాగడానికి అది ఎవరు అంటే వాళ్ళు తాగేది తినేది ఎవరు చూడకూడదని ఇలా బట్టతో అయితే కవర్ చేసేస్తారనమాట. వాళ్ళ అమ్మవారిని తల మీద మోస్తుంటారు కదండి. సో అందుకే వాళ్ళ పాదాలను అయితే సో అందరూ పూజ చేస్తారనమాట. ఇక్కడైతే నేను పూజ చేసుకున్నా అండ్ మంచిగా వేడుకున్న అమ్మవారిని. సో అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అండ్ హరీష్ అయితే మా ఆయన అయితే సో చాలా చాలా బాగుండాలని సో ఇక్కడైతే వేడుకుంటున్నా. అండ్ ఇక్కడైతే క్లియర్గా చూడండి. సో కర్గా మోసే వ్యక్తి ఎలా ఉంటారో, సో కర్గా అంటే ఏమి అనేసి ఇక్కడైతే చూస్తున్నారా. సో ఆ పూలు చాలా వెయిట్ ఉంటుందన్నమాట. ఈ వెయిట్ తల మీద మోసుకొని బాగేపల్లి అంటే టౌన్ అనమాట. సో బాగేపల్లి టౌన్ మొత్తం ఇంటింటికి వీధి వీధికి తిరుగుతారనమాట. సో చాలా స్ట్రెంగ్త్ అయితే ఉండాలి. సో దీన్ని ఎత్తుకొని పరిగెత్తారని చెప్పాను కదండి. సో ఇక్కడైతే పరిగెత్తారు చూడండి. సో చాలా స్ట్రెంగ్త్ ఉండాలి అండ్ దేవుడు ఉన్నాడనే దానికి సో ఒక సాక్ష్యం అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.